హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గ్రో అప్లికేషన్ నుంచి ఎలా లాగౌట్ అవ్వచ్చు అనేది తెలుసుకుందాము. సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది కదా. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ లేదా గ్రో పిన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సో గ్రో పిన్ అనేది మీరు సెట్ చేసుకుని ఉంటే దాని ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనము గ్రో అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత మనకి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనే 2 పేజెస్ ఉంటాయి. సో ఈ స్టాక్స్లో ఏంటంటే మనము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే కనుక మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీకు డాష్ బోర్డ్ అని చూస్తే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో అలాగే ఈ పే ఆప్షన్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ నుంచి పేమెంట్స్ అనేవి, బిల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు స్కాన్ చేసి, లేదా మొబైల్ నెంబర్కి కానీ. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు గ్రోలో లింక్ చేసి ఉంచిన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే గ్రోలో మనము చాలానే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ గ్రో అకౌంట్లోంచి లాగౌట్ అవ్వాలంటే కనుక దానికి ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అంటే మీరు మీ మొబైల్ నుంచే మీరు లాగిన్ అయితే కనుక మీకు ప్రతిసారి లాగౌట్ చేసే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మన సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది కాబట్టి ఆ విధమైన సేఫ్టీ అయితే ఉంది. కానీ మీరు మరొకళ్ళ డివైస్లోంచి, మేబీ ల్యాప్టాప్ అవ్వచ్చు లేదా మొబైల్ అవ్వచ్చు, వాళ్ళ డివైసెస్లోంచి మీ గ్రో అకౌంట్ని ఓపెన్ చేస్తే కనుక మీరు కంపల్సరీగా సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే మీరు లాగౌట్ అనేది చేయవలసి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా మీ గ్రో అకౌంట్లో, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ సెట్టింగ్స్ అని ఈ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు లాస్ట్లో లాగౌట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరైతే లాగౌట్ అనేది చేసుకోవచ్చు. సో లాగౌట్ అనగానే ఇక్కడ మీ గ్రో అకౌంట్లోంచి అయితే ఇప్పుడు లాగౌట్ అయిపోయారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయితే కనుక, సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మీ గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఈ పిన్ అది అడగకుండా మీ ఫింగర్ ప్రింట్ పిన్ అడగదు. ఫస్ట్ ఏంటంటే చూజ్ అన్ అకౌంట్ టు కంటిన్యూ ఇన్ గ్రో అంటుంది. సో అప్పుడు మీరు ఏ అకౌంట్తో అయితే మీరు గ్రో అప్లికేషన్లో ఓపెన్ చేశారో అకౌంట్, సో ఆ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అనేస్తే ఇక్కడ మీకు మళ్ళీ మీ ఒరిజినల్ ఆ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ గ్రో పిన్ ద్వారా కానీ లేకపోతే మీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో చూసారు కదా, సింపుల్గా మనం లాగౌట్ అనే ప్రాసెస్ వేరే వాళ్ళ మొబైల్స్లోంచి కానీ మీరు కనుక ఓపెన్ చేస్తే మీ గ్రో అకౌంట్, సో లాగౌట్ చేసుకోవడం అనేది ఎంతో అవసరము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.